డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను సెకండ్ ఇయర్లోని సొల్యూషన్స్ అనే చాప్టరు, ఇది సెకండ్ చాప్టరు కెమిస్ట్రీలో. ఈ చాప్టర్ యొక్క ఫుల్ నోట్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. చివరి వరకు చూసి అవసరమైన వాళ్ళు నోట్స్ రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మొదట వాట్ ఈజ్ సొల్యూషన్? సొల్యూషన్ అంటే ఏంటి? ఏ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ హోమోజీనియస్ మిక్సర్స్ అంటే సజాతీయ మిశ్రమం అన్నమాట. 2 or more సబ్స్టెన్సెస్ యొక్క సజాతీయ మిశ్రమాన్ని సొల్యూషన్ అంటారు. సో బైనరీ సొల్యూషన్లో అంటే ఏంటి అంటే ఒక సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ ఉంటుంది. సాల్వెంట్ అంటే ఎక్కువ పరిమాణంలో ఉండి కరిగించుకునేది, సొల్యూట్ అంటే తక్కువ పరిమాణంలో ఉండి కరిగేదనమాట. సో బ్రెయిన్ సొల్యూషన్ తీసుకుంటే బ్రెయిన్ సొల్యూషన్లో సాల్వెంట్ వచ్చి వాటరు, సొల్యూట్ వచ్చి సోడియం క్లోరైడ్. అదేవిధంగా ఆల్కహాల్ సొల్యూషన్ తీసుకుంటే సాల్వెంట్ వచ్చి వాటరు, సొల్యూట్ వచ్చి ఆల్కహాల్. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. ఈ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ని బ్రాడ్గా 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి సాలిడ్ సొల్యూషన్స్, 2 లిక్విడ్ సొల్యూషన్స్, 3 గ్యాస్ సొల్యూషన్స్. సాలిడ్ సొల్యూషన్స్లో సాల్వెంట్ సాలిడ్గా ఉంటుందన్నమాట. లిక్విడ్ సొల్యూషన్స్లో అయితే లిక్విడ్గా ఉంటుంది. గ్యాస్ సొల్యూషన్స్లో అయితే సాల్వెంట్ గ్యాస్గా ఉంటుంది. మరి సొల్యూట్ ఏమవుతుంది? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. మరి మొట్టమొదటి ఎగ్జాంపుల్గా సాలిడ్ కరిగి ఉండేటటువంటి సొల్యూషన్స్కి అల్లాయిస్గా చెప్పుకోవచ్చు. అవి అంటే మిశ్రమ లోహాలు అనమాట. నెక్స్ట్ సాలిడ్లో లిక్విడ్ కరిగి ఉండేది అంటే సోడియం అమాల్గం చెప్పుకోవచ్చు. సోడియం అమాల్గం అంటే ఇక్కడ మెర్క్యూరీ అనేది లిక్విడ్, సోడియం అనేది సాలిడ్. అంటే సాల్వెంట్ ఇక్కడ సోడియం అవుతుంది, మెర్క్యూరీ సొల్యూట్ అవుతుంది. ఈ రెండు ఏదైనా మెర్క్యూరీ కానీ ఉన్నట్లయితే అటువంటి మిశ్రమ లోహాన్ని అటువంటి అల్లాయిని ఏమంటారంటే అమాల్గమ్స్ అంటారు. కాబట్టి సోడియం అమాల్గం. నెక్స్ట్ సాలిడ్లో గ్యాస్ కరిగి ఉండే వాటికి ఎగ్జాంపుల్గా హైడ్రోజన్ ఇన్ పెల్లాడియం తీసుకోవచ్చు. అదేవిధంగా లిక్విడ్ సొల్యూషన్స్, లిక్విడ్ సాలిడ్స్ ఇన్ లిక్విడ్ అంటే ఇక్కడ సాల్వెంట్ ఈ 3 టైప్స్లో కూడా లిక్విడే ఉంటుంది. సాలిడ్ ఇన్ లిక్విడ్ అంటే ఒక లిక్విడ్లో సాలిడ్ కరిగి ఉండేది. ఇది మనకి మామూలుగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్ అనమాట. సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అంటే ఉప్పుని కానీ నీటిలో కరిగించినట్లయితే మనకి ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ లభిస్తాయి. లిక్విడ్లో లిక్విడ్ కరిగి ఉండే సొల్యూషన్స్ ఆల్కహాల్ సొల్యూషన్ చెప్పుకోవచ్చు, అంటే ఆల్కహాల్ వాటర్లో కరిగి ఉంటుంది. లిక్విడ్లో గ్యాస్ కరిగి ఉండే సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గా కార్బన్ డైఆక్సైడ్ ఇన్ వాటర్ తీసుకోవచ్చు, అంటే పన్నీర్ సోడా అనమాట. అంటే పన్నీరు లిక్విడ్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కరిగి ఉంటుంది. అదేవిధంగా సాలిడ్ గ్యాస్లో కరిగి ఉండడం అంటే గ్యాస్లో సాలిడ్ కరిగి ఉండడం, దానికి క్యాంఫర్ ఇన్ ఎయిర్ అంటే కర్పూరం వేడి చేసినప్పుడు గాల్లో కలుస్తుంది కాబట్టి గ్యాస్లో సాలిడ్ కరిగి ఉంది. గ్యాస్లో లిక్విడ్ వాటర్ వేపర్ ఇన్ ఎయిర్ తీసుకోవచ్చు, గ్యాస్కి ఎగ్జాంపుల్గా ఎయిర్ తీసుకోవచ్చు. ఇవి 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. మొత్తం 9 టైప్స్ ఉంటాయి, బ్రాడ్గా 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నారు. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్. ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. అంటే ఒక సొల్యూషన్లో కరిగి ఉండేటటువంటి సొల్యూట్ యొక్క పరిమాణాన్ని మనం ఏమంటాం? కాన్సన్ట్రేషన్ అంటాం. ఈ కాన్సన్ట్రేషన్ మెజర్ చేయడానికి మొత్తము 7 మెజర్స్ ఉన్నాయి. ఒకటి మొలారిటీ, మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, మాస్ పర్సంటేజ్, వాల్యూమ్ పర్సంటేజ్, వెయిట్ వాల్యూమ్ పర్సంటేజ్. మొలారిటీ ఇంపార్టెంట్ అయింది, దాన్ని ఫస్ట్ మనం చూద్దాం. మొలారిటీ అంటే ఇక్కడ డెఫినిషన్ చూడండి. ఈ డెఫినిషన్ కంటే ముందు ఈ ఫార్ములా చూడండి. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్స్. అంటే నెంబర్ ఆఫ్ మోల్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ సొల్యూషన్. ఈ డినామినేటర్లో ఉండేటటువంటి వాల్యూమ్ కానీ 1 లీటర్ అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు మొలారిటీ అవుతుంది. దాన్నే మనం డెఫినిషన్గా రాసాం. కాబట్టి మొలారిటీ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు N/V. సో ఇక్కడ N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కదా, అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్కి ఈక్వల్ అనమాట. కాబట్టి N బదులు ఏం రాసుకోవచ్చు? W/GMW రాసుకోవచ్చు. GMW అంటే ఏమి? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దీన్ని ఎలా కనుక్కుంటారు? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని మాలిక్యులర్ ఫార్ములా తెలిస్తే దాన్ని కనుక్కోవచ్చు. ఇంటూ 1/V లీటర్స్. అదే మిల్లీ లీటర్స్లో వాల్యూమ్ కానీ తీసుకుంటే మనం 1000/V మిల్లీ లీటర్స్ అనే ఫార్ములాని వాడాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? W అంటే ఏంటి, GMW అంటే ఏమి, V అంటే ఏమి ఇక్కడ రాసాం. మొలారిటీకి యూనిట్స్ ఏంటంటే మోల్స్ పర్ లీటర్ అని చెప్పొచ్చు, లేదా మోల్ లీటర్ ఇన్వర్స్ అని చెప్పొచ్చు.
ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్కి M1V1 = M2V2 తీసుకోవచ్చు. అప్పుడు ది అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ కావాలంటే మనకు V2 - V1 చేస్తే వస్తుంది. అదేవిధంగానే కెమికల్ రియాక్షన్స్లో మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో కూడా ఈ ఫార్ములా వాడతాము. M1V1/N1 = M2V2/N2. ఇవన్నీ కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చేయడానికి ఉపయోగపడతాయి. ఫర్ మిక్స్డ్ సొల్యూషన్స్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ సంబంధించి క్యాపిటల్ M కనుక్కోవాలంటే మొలారిటీ కనుక్కోవాలంటే M1V1 + M2V2 + M3V3 + V1 + V2 + V3 అనే ఫార్ములాని యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్కను చూద్దాం మనము. సో ఆ ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ 250 ml ఆఫ్ 0.15 క్యాపిటల్ M మిథనాల్ సొల్యూషన్. అంటే మనం బెంజోయిక్ యాసిడ్ యొక్క ఎంత కరిగి ఉంది అంటే W కనుక్కోవాలన్నమాట. వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ కనుక్కోవాలి. సో ఇచ్చినట్టు రాసుకుందాం. మొలారిటీ M = 0.15 క్యాపిటల్ M ఇచ్చారు. వాల్యూమ్ 250 ml. GMW ఆఫ్ బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? C6H5COOH. C6 అంటే ఒక కార్బన్కి 12 కాబట్టి 6 కార్బన్స్కి 72 అవుతుంది. అదేవిధంగా 5 హైడ్రోజన్స్కి 5 అవుతుంది. ఒక కార్బన్కి 1 × 12 అవుతుంది దాని యొక్క అటామిక్ వెయిట్. అదేవిధంగా O2 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ OO ఉంది అంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 16 ఒక ఆక్సిజన్కి 16 కాబట్టి అటామిక్ వెయిట్ 2 ఆక్సిజన్స్కి 32 అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఒక హైడ్రోజన్ లాస్ట్లో ఉంది కాబట్టి 1 × 1 ఏమవుతుంది 1. మొత్తం యాడ్ చేసామంటే 122 వస్తుంది. ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. మరి ఇప్పుడు మనం సొల్యూట్ యొక్క వెయిట్ కనుక్కోవాలి. క్యాపిటల్ M = W/GMW × 1000/V ml అనే ఫార్ములాని వాడాము. ఇక్కడ M అంటే 0.15 కాబట్టి 0.15 = W ఇంకా GMW 122 అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి W వస్తుంది. అదేంటంటే 4.575 గ్రామ్స్. కాబట్టి వెయిట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ 4.575 గ్రామ్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ ఆఫ్ NaOH 5 grams ఆఫ్ NaOH ఇన్ 450 ml సొల్యూషన్. సో W 5 grams ఇచ్చేసారు వాళ్ళే. GMW ఫార్ములా నుంచి కనుక్కోవచ్చు. అది 40 వస్తుంది ఎందుకంటే సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1 మొత్తం యాడ్ చేస్తే ఫార్ములా వెయిట్ వస్తుంది. దాన్నే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటారు. అది 40. V = 450 ml. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసామంటే M = మనకు వస్తుంది 0.227 క్యాపిటల్ M. కాబట్టి మోలార్స్ అంటారు. మొలారిటీని క్యాపిటల్ Mతో కూడా సూచిస్తారు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మొలాలిటీ. ఇంతకుముందు మొలారిటీ చూసాం కదా, ఇప్పుడు మొలాలిటీకి ఏం తేడా అంటే ఇక్కడ డినామినేటర్లో వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ కేజెస్ వచ్చిందనమాట. అదే మొలారిటీ అయితే వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్స్ ఆర్ మిల్లీ లీటర్స్ వస్తుంది. వాల్యూమ్ అనేది టెంపరేచర్తో మారుతుంది కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ కూడా మారిపోతుంది ఒక సొల్యూషన్కి సంబంధించి. అందుకని కాన్సన్ట్రేషన్ మారకుండా ఉండేటటువంటి మెజర్మెంట్ కోసం మొలారిటీని తీసుకొచ్చారు. ఇక్కడ డినామినేటర్లో వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ కేజెస్ తీసుకొచ్చారు. వెయిట్ అనేది టెంపరేచర్తో మారదు కాబట్టి మొలారిటీ కంటే మొలాలిటీ బెటర్ మెజర్మెంట్ అనమాట ఫర్ కాన్సన్ట్రేషన్. సో M = N/W kg. అంటే W అనేది ఏంటంటే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ కేజెస్. అదే మన N అంటే తెలుసు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇది. సో స్మాల్ m తో సూచిస్తారు మొలాలిటీని. స్మాల్ M = W/GMW × 1/W kgs. అదే స్మాల్ m = W/GMW × 1000/W గ్రామ్స్ కింద తీసుకోవచ్చు ఫార్ములాని. అప్పుడు యూనిట్స్ వచ్చి మోల్ పర్ కేజీ ఆర్ మోల్ ఇంటూ కేజీ ఇన్వర్స్ కూడా వస్తుందన్నమాట. మనం ఒక లెక్క చూద్దాం దీనికి సంబంధించి, మొలాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ లెక్క. క్యాలిక్యులేట్ ది మొలాలిటీ ఆఫ్ 2.5 grams ఆఫ్ ఎథనోయిక్ యాసిడ్ ఇన్ 75 grams ఆఫ్ బెంజిన్. సో వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఇచ్చారు 2.5 grams. GMW కనుక్కోవచ్చు మనం. CH3COOH ని ఎథనోయిక్ యాసిడ్ అంటారు, దీన్ని ఎస్టిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇక్కడ కనుక్కున్నాం చూడండి 60 వస్తుంది. అదేవిధంగా వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ 75 grams ఇచ్చారు వాళ్ళే. గ్రామ్స్లో ఇచ్చారు కాబట్టి ఈ ఫార్ములాలో 1000/W తీసుకున్నాం మనం. దీనికి క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 0.55 స్మాల్ m వస్తుంది. స్మాల్ m అనేది మొలాలిటీని యూనిట్స్ అనమాట, మోలాల్ అని కూడా అంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చేసాం లెక్కని. అండ్ యాంటీఫ్రీజ్ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ 222.6 grams ఆఫ్ ఎథిలిన్ గ్లైకాల్ అండ్ 200 grams ఆఫ్ వాటర్ సాల్వెంట్. అది క్యాలిక్యులేట్ ది మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. ఇక్కడ కూడా మనం ఏమేమి ఇచ్చారు అని రాసుకున్నట్లయితే స్మాల్ W వెయిట్ ఇచ్చారు. GMW మన ఫార్ములా నుంచి కనుక్కున్నాము. వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ వాళ్ళే 200 grams అని ఇచ్చారు. కాబట్టి మొలాలిటీ ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూట్ చేసామంటే 17.95 మొలాల్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ మెజర్మెంట్ ఏంటంటే మోల్ ఫ్రాక్షన్. ఇది చాలా సింపుల్ అయింది. ద రేషియో బిట్వీన్ వన్ కాంపోనెంట్ మోల్ నెంబర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మోల్ ఫ్రాక్షన్ అనమాట. అంటే దేని యొక్క మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలనుకుంటావో దాని యొక్క మోల్ నెంబరు డివైడెడ్ బై టోటల్ మోల్ నెంబర్ మనం చేయాలి. ఇక్కడ X మోల్ ఫ్రాక్షన్ Xతో సూచిస్తారు.
సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలంటే సొల్యూట్ యొక్క మోల్ నెంబర్ NS అనుకోవచ్చు, డివైడెడ్ బై టోటల్ మోల్ నెంబర్ NS ప్లస్ N0 అవుతుంది అనమాట. అదేవిధంగా సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సాల్వెంట్ యొక్క మోల్ నెంబర్ బై మొత్తం మోల్ నెంబరు చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ XA అనేది A అనేది ఏదైనా కాంపోనెంట్ అయితే దాని మోల్ ఫ్రాక్షన్ XA కావాలన్నప్పుడు NA బై NA ప్లస్ NB చేయాలి. XB కావాలన్నప్పుడు కూడా దాని యొక్క మోల్ నెంబర్ పైన వచ్చేటట్టు వేసుకోవాలి. అప్పుడు XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1 అవుతుంది అనమాట. ఇది మోల్ నెంబర్ అనేది ఒక ఫ్రాక్షన్ కాబట్టి దానికి ఎటువంటి యూనిట్స్ ఉండవు. మరి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం దీనికి. క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 20% ఆఫ్ C2H6O2 బై మాస్. 20% ఆఫ్ C2H2O2 బై మాస్ అంటే 20 గ్రామ్స్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాలు డిజాల్వ్డ్ ఇన్ 80 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అని అర్థం అనమాట. 20% అంటే పర్సెంటేజ్ 100 క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ కనుక్కుందాము. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ దాని ఫార్ములా 80 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే ఇక్కడ H2Oకి 2 + 16 18 వస్తుంది కాబట్టి 40/9 క్యాన్సిల్ కొడితే. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ వెయిట్ వచ్చి 20 గ్రామ్స్ ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్ దాని ఫార్ములా నుంచి కనుక్కుంటే 62 వస్తుంది కాబట్టి 20/62 10/31 అవుతుంది. అదేవిధంగా దీని యొక్క మోల్ ఫ్రాక్షన్ కనుక్కున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే క్యాలిక్యులేట్ చేసినట్లయితే 0.6767 వస్తుంది. ఇది మోల్ ఫ్రాక్షన్, ఇది నో యూనిట్స్ అనమాట, యూనిట్స్ ఏమి రాయకూడదు. ఇక్కడ మీరు చూసారంటే ఈ ఫ్రాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే పై దానికి లాగర్థం కనుక్కున్నాము, కింద దానికి లాగర్థం కనుక్కున్నాము, వచ్చిన దాన్ని తీసేసి వచ్చిన దానికి యాంటీ లాగర్థం కనుక్కున్నట్లయితే మనకి ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేది నార్మాలిటీ. The number of gram equivalent weights of solute present in 1 liter solution is called normality. Normality అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఈతో సూచిస్తారు, డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఫార్ములా వచ్చి ఏంటంటే W/GEW. ఇది గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1/V లీటర్స్గా తీసుకోవాలి. అదే మిల్లీలీటర్స్ వాల్యూమ్ని మిల్లీలీటర్స్లో ఇచ్చినప్పుడు W/GEW ఇంటూ 1000/V మిల్లీలీటర్స్గా తీసుకోవాలి. ఇక్కడ ఏ ఉన్నాయి ఫార్ములాలని మనం ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ మాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 చేయాలి. వాల్యూమ్ పర్సంటేజ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ppm అంటే ఏంటంటే పార్ట్స్ పర్ మిలియన్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 10⁶ అంటే ఒక మిలియన్ అంటే 10⁶ పార్ట్స్ అనమాట ఆఫ్ ది సొల్యూషన్. దీన్ని ppm అంటారు. కాబట్టి ppm ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10⁶గా మనం తీసుకోవాలి. తర్వాత ఏంటంటే కోలిగేటివ్ ప్రాపర్టీస్, వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో కోలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సర్టైన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ డు నాట్ డిపెండ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది సొల్యూట్ బట్ డిపెండ్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్. ఏ ప్రాపర్టీస్ అయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ పైన ఆధారపడి ఉంటాయో దాన్ని కోలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. ఈ కోలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటివి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజరు, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మోటిక్ ప్రెజరు. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఏంటంటే వేపర్ ప్రెజర్లో తగ్గుదల అనమాట. ద ప్రెజర్ ఎక్సెప్టెడ్ బై ద వేపర్ ఓవర్ ది లిక్విడ్ సర్ఫేస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ లిక్విడ్ అట్ గివెన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ వేపర్ ప్రెజర్. అంటే ఏదైనా ఒక లిక్విడ్కి పైన ఉండేటటువంటి దాని వేపర్ కరిగించే ప్రెజర్ని వేపర్ ప్రెజర్ అంటారు. సిన్స్ ద అడిషన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ లోయర్స్ ది వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్. అటువంటి ఒక సాల్వెంట్కి మనం ఏదైనా ఒక సొల్యూట్ని, అటువంటి నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే బాష్పీభవనం చెందని సొల్యూట్ని కానీ కలిపినట్లయితే దాని వేపర్ ప్రెజర్ తగ్గిపోతుంది. కాబట్టి లెట్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ P0 అనుకుందాము, వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ PS అనుకుందాము. కాబట్టి ఇప్పుడు మనం P0 ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం, P0 గ్రేటర్ దెన్ PS. ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. కాబట్టి P0 - PSని లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటారు. ఈ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది నేచర్ ఆఫ్ లిక్విడ్ మీద, టెంపరేచర్ అండ్ ప్యూరిటీ ఆఫ్ లిక్విడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ RLVP, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటి? దీనికి సింపుల్గా డెఫినేషన్ అని చెప్పాలంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్కి మధ్య గల రేషియోని రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటారు. దాన్ని సింపుల్గా RLVPతో సూచిస్తారు. ద రేషియో బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అండ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ RLVP. వెరీ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పబోయేది రౌల్స్ లా అనమాట. అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజరు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కి ఈక్వల్గా ఉంటుందని చెప్పేదే రౌల్స్ లా. కాబట్టి ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ దిస్ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ రౌల్స్ లా. కాబట్టి RLVP అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ అని చెప్పొచ్చు. కాబట్టి P0 - PS/P0 ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ని మనం N1/N1 + N2 అనుకుందాము. మరి ఇక్కడ P0 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్
PS అంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్, N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, N2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. N1 అంటే ఎలా అనుకుంటాము, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ చేయాలి కాబట్టి డైల్యూటెడ్ సొల్యూషన్స్ అంటే ఎక్కువ డైల్యూట్ చేసిన సొల్యూషన్స్ కి N2 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్వెంట్ నే కదా డైల్యూట్ కలుపుతాము, అటువంటిప్పుడు సొల్యూట్ చాలా తక్కువగా అవుతుంది కాబట్టి N1 వెరీ 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 లెస్ దెన్ N2 అని తీసుకుంటే N ప్లస్ N2 అపార్ట్మెంట్ ఈక్వల్ టు N2 గానే తీసుకోవచ్చు. కాబట్టి ఈ ఫార్ములాలో P0 మైనస్ PS బై P0 ఈజ్ ఈక్వల్ టు N1 బై N1 ప్లస్ N2 బదులు ఇక్కడ N2 నే తీసుకున్నాము. కాబట్టి ఇప్పుడు N1 బదులు W1 బై M1, అదేవిధంగానే N2 బదులు W2 బై M2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P0 మైనస్ PS బై P0 ఈజ్ ఈక్వల్ టు పైనుండే ఫ్రాక్షన్ అలాగే రాసుకొని ఇంటూ పెట్టుకున్నాం అంటే ఇప్పుడు ఈ కింద ఉండే ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి, M2 బై W2 అవుతుంది. ఈ ఫార్ములా నుంచి W1 M1 కావాలంటే M1 ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామంటే P0 మైనస్ PS బై P0 అని రైట్ సైడ్ తీసుకెళ్ళామంటే మనకి ఫార్ములా లభిస్తుంది. అంటే మోల్ ఫ్రాక్షన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. కాబట్టి యూజెస్ ఆఫ్ రౌల్స్ లా ఏంటంటే డ్యూ టు డిటర్మైన్ ది వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డిటర్మైన్ ది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ని కనుక్కోవచ్చు. లిమిటేషన్స్ ఆఫ్ రౌల్స్ లా, ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు డైల్యూట్ సొల్యూషన్స్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ నాన్ వాలటైల్ సొల్యూట్, అదేవిధంగా ద సొల్యూట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ విత్ ది సాల్వెంట్.